ఫ్రాన్స్లో ఒక రైతు యథావిధిగా తన వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అలాగే తను రెగ్యులర్గా పొలానికి వెళ్ళినట్టే ఆ పొలానికి వెళ్ళి చూసుకుంటున్నాడు. అతనికి పక్కనే ఒక వాగు ఉంది. ఆ పొలానికి పక్కనే ఒక వాగు ప్రవహిస్తూ ఉంది. అయితే ఆ వాగులో ఒక మెరుపు కనిపించింది అతనికి. మెరుపు కనిపించేసరికి ఏంటా ఆ మెరుపు అని అనుకున్నాడు. సరే అని దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ మెరుపుని చూసి ఒకంత ఆశ్చర్యం కలిగింది. సరే ఏంటా అని చెప్పి మెరుస్తున్న దాన్ని పట్టుకుని చూశాడు. అంతే, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆ వాగులో ఉన్నది బంగారం గడ్డలు, గడ్డలు గడ్డలుగా బంగారం ఉంది. కళ్ళ ఎదుట గడ్డలు గడ్డలుగా బంగారం కనిపిస్తే ఏమైపోతారు చెప్పండి? గుండె పట్టుకున్నంత పని అయింది. రైతు ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇంతటితో తన పంట పండింది అనుకున్నాడు. పాపం, అదృష్టం వచ్చినట్టే వచ్చింది. కానీ మరి ఆ బంగారాన్ని సొంతం చేసుకోగలిగాడా? ఆ అవకాశం అతనికి దక్కిందా? ఈ వార్త దావానంలా మొత్తం అంతా వ్యాపించింది. అతని పొలంలో బంగారం ఉంది అన్న విషయం మొత్తం వ్యాపించేసింది. ఇక ఒక్కసారి ఒక వార్త స్ప్రెడ్ అయితే ఎట్లా ఉంటుంది? అది బంగారం దొరికితే, మన ఇంట్లోనో పొలంలోనో బంగారం ఉంది అంటే, బంగారం గనులు ఉన్నాయి అంటే ఎలా ఉంటుంది?